న్యూస్ జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటనతో ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన విధ్వంసంపై కోల్కతా హైకోర్టు సీరియస్ గా స్పందించింది. బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. బెంగాల్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ వైఫల్యంతోనే ఇంతటి దాడి జరిగిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ధైర్యంగా డ్యూటీ ఎలా చేయగలరని ప్రశ్నించారు కోల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్. భవిష్యత్తులో ఇలాంటి దాడి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించారు. మరొకవైపు ఆర్జికర్ హాస్పిటల్ ను మూసివేయడమే మంచిదని హైకోర్టు వ్యాఖ్యానించింది. లేకపోతే హాస్పిటల్ ను తామే మూసేయాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై హత్యాచారాన్ని ఆర్జికర్ ఆసుపత్రి వద్ద మొన్న రాత్రి భారీ ధర్నా చేశారు విద్యార్థులు. రీక్లెయిమ్ ది నైట్ పేరుతో నిర్వహించినటువంటి ఈ నిరసనల్లో 7,000 మందికి పైగా విద్యార్థులు కదం తొక్కారు. ఒకవైపు విద్యార్థులు నిరసనలు తెలుపుతూ ఉంటే మరొకవైపు ముసుగులు ధరించిన విధ్వంసకారులు ఆర్జికర్ హాస్పిటల్ ప్రాంగణంలోకి చొరబడ్డారు. కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి చొచ్చుకెళ్లి దాడులు చేశారు ఆ గుండాలు. ఎమర్జెన్సీ వార్డు, నర్సింగ్ స్టేషన్, మెడికల్ షాప్, అవుట్ పేషెంట్ విభాగాల్లో దాడులు చేశారు. సీసీటీవీలను కూడా ధ్వంసం చేశారు. మొన్న రాత్రి నిరసనకారుల రూపంలో 40 మంది దుండగులు ఆర్జికర్ ఆసుపత్రిలో విధ్వంసానికి పాల్పడ్డారు. జూనియర్ డాక్టర్ రేప్, మర్డర్ కేసులో ఆధారాలు చెరిపివేయడానికి వెళ్లింది ఈ గుండాలేనని పోలీసులు భావిస్తున్నారు. విద్యార్థుల ముసుగులో వచ్చినటువంటి దుండగులు హాస్పిటల్లోనే కాదు రోడ్లపై వెళ్తున్న వాహనాలపై కూడా దాడులు చేశారు. దీంతో పలువురు విద్యార్థులు, పోలీసులకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడుతున్న గుంపును అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. తొలుత టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ తర్వాత లాఠీ చార్జ్ కూడా చేశారు. కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనను ఖండిస్తూ సీఎం మమతా, టీఎంసీలు నేతలు భారీ ర్యాలీ తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మమతా డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలంటూ టీఎంసీ నేతలు కూడా నినదించారు.